ఇందాక జస్ట్ స్క్రోల్ చేస్తుంటే నాకు ఒక కళాఖండం కనిపించింది. అంటే నాకు తెలిసి 100 అబద్ధాలు చెప్పినా ఒక పెళ్లి చేయాలని పెద్దలు అంటారు. కానీ లక్షల అబద్ధాలు ఆడేసి రాష్ట్రాన్ని నేల కంటించే ప్రయత్నం మన విజనరీ చంద్రబాబు నాయుడు గారు. అంటే ఈ అబద్ధాలు చూసిన తర్వాత నాకు కూడా అలా అనిపించింది. మేబీ ఆయన అన్న మాటలు, ఆయన నోటి నుంచి వచ్చిన కళాఖండాలు చూస్తే మీకు కూడా అనిపిస్తుందేమో. బట్ వీటిని మాత్రం ఒక 25 అబద్ధాలు మాత్రమే మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. మీరు కూడా వినండి. హైటెక్ సిటీని నేనే కట్టాను, ఐటీకి పితామహుడిని నేనే, ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ ఎయిర్పోర్టు, పోలవరం నాదే, సెల్ ఫోన్ నేనే కనుక్కున్నాను. ఇది హైలైట్ అండి. అన్నా క్యాంటీన్లు, డ్వాక్రా సంఘాలను నేనే తెచ్చాను. యాక్చువల్గా అన్నా క్యాంటీన్ అనేది తమిళనాడు నుంచి తెచ్చి కాపీ చేసినటువంటి, ఇది అప్పటి నుంచే మనకు కాపీ అలవాటు ఉందన్నమాట. తల్లికి వందనం, ఇది హైలైట్ సార్. తల్లికి వందనం లోకేష్ ఆలోచన. వనజీవి రామయ్యకు మొక్కలు నాటమని చెప్పింది నేనే. సత్య నాదెళ్లను మైక్రోసాఫ్ట్ సీఈఓ చేసింది నేనే. పివి సింధుకి బ్యాడ్మింటన్ నేర్చుకోమని చెప్పింది కూడా నేనే. విజయవాడలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే 2 డిగ్రీలు తగ్గించమని చెప్పింది నేనే. ఎవరికి తగ్గించమని చెప్పారు సార్? కంప్యూటర్ కనిపెట్టింది నేనే. సముద్రాన్ని కంట్రోల్ చేశా. సంక్రాంతికి సొంత ఊళ్ళు వెళ్లే సంస్కృతిని నేనే నేర్పించా. బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను గాంధీజీ, అంబేద్కర్ సామాన్య కుటుంబాల్లో పుట్టాం. సరే, ఇలాంటి అబద్ధాలు ఎలా సార్ ఆడాలనిపిస్తుంది? గండికోట నుంచి అన్ని ప్రాజెక్టులు మొదలుపెట్టింది నేనే. ర్యాపిడో పౌడర్ కు నేనే స్ఫూర్తి. ర్యాపిడో ఫౌండర్ కి నేనే స్ఫూర్తి. సాయంకాలం అయితే చాలు పాలు పెతకడం జీవనోపాధి, అది తీసుకొచ్చింది కూడా నేనే. రాయలసీమలో ఫ్యాక్షన్ లేకుండా చేసింది నేనే. కరోనా వ్యాక్సిన్ కనిపెట్టడానికి కారణం నేనే. హైదరాబాద్ ని ప్రపంచ పటంలో పెట్టింది నేనే. ఇన్ని అబద్ధాలు ఎలా సార్ అవలీలగా ఆడగలిగారు? నిజంగా పిల్లలకి ఎగ్జామ్ లో రాసేటప్పుడు కంప్యూటర్ కనిపెట్టింది నేనే అంటే పాపం వాళ్ళు తప్పు సమాధానం రాస్తారు కదా సార్. వాళ్ళ జీవితాలతో ఎందుకు సార్ ఆడుకోవాలి? మరి ఎట్లనో మీకు మాత్రమే సార్ ఈ క్రెడిట్, మీకు మాత్రమే. ఇన్ని అబద్ధాలు అవలీలగా, ఇవి మచ్చుక్కి కొన్ని 25 వదిలేను. ఇంకెన్ని అబద్ధాలు మీరు ఈ 40 సంవత్సరాల్లో ఆడారు అని